హాయ్ అండి. ఇది కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే వారికి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. మెయిన్‌గా గ్రూప్ 1 టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అసలు వాళ్ళ ప్రిపరేషన్‌ని ఎలా స్టార్ట్ చేయాలన్న కన్ఫ్యూజన్‌లో ఉంటారు. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి, ఎలాంటి బుక్స్ తీసుకోవాలి, అలాంటి కన్ఫ్యూజన్స్ చాలా ఉంటాయి. ఎవరిని అడగాలో కూడా తెలీదు. అఫ్కోర్స్ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూసినా కూడా మనకు అర్థమవుతుంది. నేను తీసే ఈ వీడియో బిగినర్స్కి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. మనం మెయిన్గా ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు నేను కొత్త వాళ్ళ గురించి చెప్తున్నాను. కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే, ముందుగా సిలబస్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని ముందుగా నిర్ణయించుకోండి. అది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఎందుకంటే మనకు మార్కెట్లో చాలా బుక్స్ దొరుకుతున్నాయి. మెయిన్గా గ్రూప్ 1 లెవెల్లో, అంటే అందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నీ కవర్ అవుతాయి. మెయిన్గా గ్రూప్ 1 లెవెల్లోనే సిలబస్ ఉంటుంది, చూసుకోవాలి మనం. గ్రూప్ 2లో కొంత సిలబస్ అనేది కొంత ఉండదు, గ్రూప్ 1 లెవెల్లో ఉండదు. ఆ సిలబస్ ఏంటో మనం ముందు డౌన్లోడ్ చేసుకొని చూసుకొని ఆ ప్రకారం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ముందు సిలబస్ కాపీ అనేది మన దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీరు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 2 సిలబస్ తీసుకుంటున్నారు. ఆ సిలబస్ కాపీ ముందు పెట్టుకొని అసలు ఆ బుక్స్లో ముందు చూసుకోండి ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్ ప్రకారం మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అది ఎలా స్టార్ట్ చేయాలంటే, ముందు మనకు కొన్ని టాపిక్స్ అనేవి హార్డ్గా ఉంటాయి, కొన్ని ఈజీ టాపిక్స్ అనిపిస్తాయి. మీకు ఈజీ అనిపించింది ముందు స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈజీగా ఉన్న టాపిక్ మనం చదివామనుకో, మనకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఓకే, మీకు ఇష్టమైన సబ్జెక్ట్, ఈజీ మీన్స్ మీకు ఇష్టమైన సబ్జెక్ట్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అప్పుడు మీలో కొంత కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఆ తర్వాత మీకు కొంచెం ఏదైనా టఫ్ అనిపించింది అనుకో, ఈ టాపిక్లో ఈ ఈ ఇందులో నేను కొంచెం టఫ్ ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ నేను చేయలేను, ఈ టాపిక్ నాకు కొత్తది అనిపించిన వాటిని మీరు తర్వాత స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఈజీతో స్టార్ట్ చేయండి, తర్వాత కొంచెం హార్డ్ అనిపించిన వాటిని మొదలుపెట్టండి. ఆ తర్వాత ఈలోపు మీకు కొంచెం ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆల్రెడీ మీరు సిలబస్ ఏంటో చూసుకున్నారు, ఈజీ టాపిక్తో, మీకు సులువుగా అనిపించిన టాపిక్తో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కష్టంగా అనిపించింది స్టార్ట్ చేశారు. ఈ రకంగా మీరు ఒక ప్లాన్ చేసుకోండి. మీకు డేలో ఎన్ని అవర్స్, అంటే కొందరు వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దొరికే టైం తక్కువ. అట్లా మీకు దొరికే టైం ప్రకారం మీ టైం టేబుల్ని రాసుకోండి. అంటే రోజుకి ఇన్ని గంటలు చదవాలని ఏం లేదు, మీకు ఎన్ని గంటలు టైం దొరికితే, ఎంత టైం కుదిరితే అంతసేపు చదువుకోవాలన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఇది కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను కాబట్టి, వాళ్ళకు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ మనకు నోటిఫికేషన్ వచ్చే వరకు మనం సిలబస్ ఫినిష్ చేసుకోవచ్చు, మరియు 2-3 సార్లు రివిజన్ కూడా అయిపోతుంది. అదేవిధంగా ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ కూడా చదువుతూ ఉండాలి. డైలీ న్యూస్ పేపర్స్ ఫాలో అవ్వాలి, న్యూస్ చూడాలి. అట్లా ఇప్పటి నుంచి ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్ గురించి. మనకు అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకేసారి బుక్స్ తీసుకొని 1 ఇయర్ మొత్తం కరెంట్ అఫైర్స్ చదువుకోవాలంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ గుర్తుండవు, మెయిన్ ఆ పేర్లు అనేవి గుర్తుండవు. దాని గురించి మనం ఇప్పటి నుంచే చదువుకున్నాం అనుకో, రిపీటెడ్గా చదవడం వల్ల అవి మనకు గుర్తుంటాయి. కాబట్టి డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పటి నుంచి. అదేవిధంగా డైలీ ఒక సబ్జెక్ట్, మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా ఒక సబ్జెక్ట్, లేదా మార్నింగ్ ఒక సబ్జెక్టు, ఆఫ్టర్నూన్ ఒక సబ్జెక్టు, ఈవినింగ్ ఒక సబ్జెక్ట్, అట్లా సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. మీకు ఎప్పుడన్నా మధ్యాహ్నం పూట లేదా నైట్ పూట కరెంట్ అఫైర్స్కి ఒక హాఫ్ అన్ అవర్ అనేది కేటాయించి ఆ కరెంట్ అఫైర్స్ నోట్స్ రాసుకొని ఇట్లా ప్రిపరేషన్ అనేది చేసుకుంటూ ఉంటే ఎగ్జామ్ టైం కల్లా మనకు టెన్షన్ అనేది ఉండదు. అప్పటికి మన సిలబస్ అనేది ఫినిష్ అయి ఉంటుంది. అప్పటికి మనం 1-2 సార్లు రివిజన్ చేసి ఉంటాం కాబట్టి మనకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎగ్జామ్ అనేది రాయగలం. మరియు అదేవిధంగా ఈ మధ్యలో మనం ప్రిపేర్ అవుతూ కూడా ఒక 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 స్టేజ్ వరకు, అంటే ఒక 1 టైం మన సిలబస్ అనేది అంతా ఫినిష్ అయిపోయి ఒకసారి రివిజన్ అయిపోయింది అనుకో, అప్పుడు మీరు ఓల్డ్ పేపర్స్
పాత పేపర్స్ అనేవి చూడండి, ఎలా ఇస్తున్నారు క్వశ్చన్స్ ఏంటనేది మనకు అవి చూస్తే ఐడియా వస్తుంది క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది. ముందే క్వశ్చన్స్ అనేవి ఎలా ఇస్తున్నారని చూస్తే మనకు అర్థం కాదు. ముందు సిలబస్ అనేది చూసి మొత్తం ఒకసారి మనం చదవడం అనేది ఫినిష్ చేసి రివిజన్ ఫినిష్ చేసిన తర్వాత ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. అలా చూస్తే మనకు ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు అనేది మనం చూసినప్పుడు అర్థమవుతుంది. ఓహో, మనం ఒక టాపిక్లో చదివాం, ఈ క్వశ్చన్ ఇలా ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది. అదే అలా కాకుండా లేదు మేము చదువుకుంటూనే క్వశ్చన్స్ చేస్తామంటే ఇప్పుడు కొన్ని బుక్స్ కూడా వస్తున్నాయి క్వశ్చన్స్ టాపిక్ వైజ్ కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అలా కూడా మీరు బిట్స్ చేయొచ్చు. అవి అంటే అలాంటి క్వశ్చన్స్ ఎలా క్వశ్చనింగ్ అనేది ఎలా ఇస్తున్నారో తెలుసుకోవడానికి మాత్రమే అవి యూజ్ అవుతాయి. అంతేగాని ఈ క్వశ్చన్ ఇలాగే వస్తుంది అని లేదు. జస్ట్ మనకు క్వశ్చనింగ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, మనం చదువుకుంటూ కూడా కొన్ని క్వశ్చన్స్ని ఫామ్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ ఇలా అడగొచ్చు, ఈ క్వశ్చన్ ఇలా అడగొచ్చు, ఇలా అడిగితే ఎలా చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ మనకు మనంగానే వేసుకొని కూడా అక్కడ మనం ఆన్సర్ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ వేరే రకంగా ఇస్తే ఎలా అనేది కూడా ఆలోచిస్తూ కూడా చదువుకుంటుంటే ఇంకా మనకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇట్లా మొదట మనం సిలబస్ చూసుకోవాలి, ఆ తర్వాత మన ఈజీ వేలో చదువుకోవాలి, తర్వాత హార్డ్ వేలో హార్డ్ ఉన్న టాపిక్ చదువుకోవాలి. తర్వాత మళ్ళీ మనకు అది కష్టంగా అనిపిస్తే మళ్ళీ మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో ఆ టాపిక్ చదువుకోండి. అట్లా ప్రిపరేషన్ అనేది మనం స్టార్ట్ చేసామనుకోండి, ఎగ్జామ్ టైంకి మళ్ళీ మనకు నోటిఫికేషన్ ఇచ్చినాక కూడా మనకు కానీ మినిమం ఒక 3 నెలలు టైం ఉంటుంది. ఈలోపు మనం అన్నీ ఫినిష్ చేసుకొని ఉంటాం కాబట్టి ఆ 3 నెలల్లో మనం రివిజన్ చేసుకోవచ్చు. ఇంకేమన్నా కొత్తగా కరెంట్ అఫైర్స్ కొత్త టాపిక్స్ కూడా చూసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చిన్నవి కూడా చూసుకోవచ్చు. అట్లా ఎగ్జామ్ టైంలో టెన్షన్ లేకుండా ఉండాలంటే ఇలా ముందు నుంచే ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకుంటే ఎగ్జామ్ వరకు మనం టెన్షన్ లేకుండా ప్రశాంతంగా రాయొచ్చు. ఎందుకంటే ఆ టెన్షన్లో ఒక్కోసారి తెలిసినవి కూడా తప్పు చేస్తాం. అలాంటి తప్పులు ఎందుకంటే ఒక చిన్న 1 మార్క్ కూడా మన ర్యాంకును ఎక్కడికో తీసుకుపోతుంది. ఒక నెగిటివ్ మార్కింగ్ ఉంటే ఇంకా కష్టం. కాబట్టి మెయిన్ టెన్షన్ పడొద్దు ఎగ్జామ్ టైం. ఎంత ప్రశాంతంగా చదువుకుంటే అంత బాగా మనకు నాలెడ్జ్ ఉంటుంది, అంత బాగా ఆ సబ్జెక్ట్ని మనం అర్థం చేసుకోవచ్చు. మనం కష్టంగా కాకుండా మెయిన్గా ఒక సబ్జెక్ట్ని ఇష్టంగా చదువుకున్నామంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగింది కాబట్టి ఏదైనా సబ్జెక్ట్ మనకు అర్థం కాకపోతే యూట్యూబ్లో చూడొచ్చు, వీడియోలు దానికి సంబంధించిన సినిమాలు చూడొచ్చు, దానికి సంబంధించిన వీడియోలు చూడొచ్చు. వీడియో ద్వారా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అది ఏంటి, దాని గురించి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, దానికి సంబంధించిన వీడియోలు చూడొచ్చు, మనం గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది వస్తుంది, దానికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి. దాని తర్వాత మనం ఆ టాపిక్ చదివామనుకోండి, మనం చదివిన దానికన్నా ఒక్కసారి దానికి సంబంధించిన ఏదైనా చూసినా విన్నా కానీ ఇంకెక్కువ గుర్తుంటాయి. కాబట్టి ఆ టాపిక్ సంబంధించి ఏదైనా వీడియోలు చూడండి, ఏదైనా బుక్స్ ఇంకా వేరే బుక్స్ చూడండి, లేదా గూగుల్లో సెర్చ్ చేయండి. దానికి సంబంధించిన మూవీస్ కూడా ఉంటున్నాయి. మూవీస్ కూడా చూసినా కూడా అంటే అన్ని టాపిక్స్ కాదు, కొన్ని టాపిక్స్ సంబంధించినవి చూస్తే మనకి ఇంకా ఎక్కువ గుర్తుంటుంది అన్నట్టు. ఇవి గుర్తుపెట్టుకోవడానికి చెప్పే చిన్న టెక్నిక్స్ అన్నట్టు. ఇంకా నేను ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పటి నుంచి మన వీడియోలో ప్రతిరోజు నేను ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాను, ఏ విధంగా కరెంట్ అఫైర్స్ రాసుకుంటున్నాను అన్నీ అనేది మీకు అప్లోడ్ చేస్తాను. మీరు నా ఛానల్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.